ఈమె కాల్చిన శవాల మీద రొట్టెలు కాల్చుకొని తినింది. కట్ చేస్తే 4 భారతీయ రాష్ట్రపతుల చేత అవార్డు అందుకుంది. ఈమెకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెళ్ళయింది. 9 నెలల గర్భిణిని కూడా చూడకుండా భర్త ఇంటి నుండి గెంటేశాడు. ఆవుల పాపలో తన బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బొడ్డు తాడు ఒక రాయితో కొట్టి కట్ చేసుకుంది. ఈమె నివాసం ఒక శ్మశానం. ఆహారం అంత్యక్రియలకు వాడే పిండి. దాని శవాల మీద కాల్చుకొని తినేది. రైల్వే స్టేషన్ లో ఉండే అనాథ పిల్లలందరినీ చేరదీసి వాళ్ళ ఆకలి తీర్చడానికి రైల్లో పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసింది. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1500 మంది పైగా అనాథ పిల్లలకు సొంత తల్లిగా మారింది. వాళ్ళను చదివించి పెంచి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంచి మనుషులుగా తీర్చిదిద్దింది. ఆమె లక్ష్యం ఒక్కటే, అనాథ పిల్లలు అనేది ఉండకూడదని. ఆమె 2022లో చనిపోయింది. ఆమె చనిపోయే ముందే ఒక ఫౌండేషన్ స్థాపించారు. ఆ ఫౌండేషన్ ద మదర్ గ్లోబల్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ వల్ల ఇప్పటికి దాదాపు 1500 మంది పిల్లలు సురక్షితంగా ఉన్నారు. ఆమె చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఆమె సింధుజాయ్ సప్కాల్.